ఆడుకుంటున్నావా? ఏమాట? చెమ్మచక్కలు ఆడుకుంటున్నావా? ఇంక చదువు కూడా ఉండదా? రోజు చదువుకుంటున్నావు కానీ మరి ఏంటి, ఏం చదువుతున్నావు నువ్వు? 4th క్లాసా? అక్కేం చదువుతుంది? నువ్వేం చదువుతున్నావే? 5th క్లాసా? వెరీ గుడ్. కాదు, మీకు ఏంటొచ్చారా? లెక్కలు వచ్చా అసలు బాగాను? ఏం లెక్కలు వచ్చు మీకు? నేను చెప్పిన లెక్కలు మీరు చేస్తారా? చేయడం కాదు, నోట్ లెక్కలు చెప్తాను, వెంటనే సమాధానం చెప్పాలి. అర్థమైందా? నోట్ లెక్కలు చెప్తాను మీకు, అది కరెక్ట్గా చెప్పాలి. తెలుసు, నీకు ఫస్ట్ ఒక లెక్క చెప్తాను, కరెక్ట్గా చెప్పు. ఒక అతని దగ్గర 50 మామిడి పళ్ళు ఉన్నాయంట. 50 మామిడి పళ్ళులోని 10 పళ్ళు పాడైపోయాయి, కుళ్ళిపోయాయి. ఇంకొక 2 పళ్ళేమో కాయల్లాగా ఉన్నాయట, అవి తీసాడు. ఈ 10 2 తీసాడు. తీస్తే అతని దగ్గర ఎన్ని ఉంటాయి? 38. ఎలా తీసావు చెప్పు? పాడైపోయి. కాయలు అయిపోయి. 50లోంచి 12 తీసేసావు. వెరీ గుడ్. మోక్ష, నీకు వచ్చా? నేను చెప్పనా? అడగనా? కష్టమైంది. తవలపాకులు తెలుసా? తవలపాకులు రోజు తింటావేంటి? ఆ తవలపాకుల్లోని 25 తవలపాకులు. 25 అంటే తెలుసు కదా? 25. అందులోని 25 తవలపాకులు ఉన్నాయండి. తవలపాకులు ఉంటే అందులోని 5 ఆకులు దేవుడికి పెట్టేశాను. ఇంకో 3 ఆకులేమో తాతకి ఇచ్చాను తినడానికి. ఇంకా ఎన్ని ఆకులు ఉంటాయి? 17. 17. అయితే ఎలా చెప్పు? 5 25 కదా. 5 ఆకులేమో దేవుడికి ఇచ్చేసావు. ఇంకా 3 ఆకులేమో తాతకి ఇచ్చేసావు. అప్పుడు ఇంకా 17 ఉంటాయా? తీసావు అనమాట. ఈ 5ను 3 తీసేసావు. దేంట్లోంచి? 25 నుంచా? అలా చెప్పాలి, ఈ అన్నం కాదు. ఓకే. నీకు చెప్తున్నాను. ఇంకొకటి, నోట్ లెక్కలు ఇలా చెప్తేనే వాళ్ళకి నాలెడ్జ్ బాగా ఉన్నట్టు అనమాట, అంటే బాగా చదువుతున్నట్టు అనమాట. అంటే ఎప్పుడైతే మనం నోట్లో అలాగా చూడు, బ్రెయిన్లోని లెక్కలు మనం చెప్తూ ఉంటే అక్కడ లెక్కలు బ్రెయిన్లోకి ఎక్కించుకుని రెడీగా ఉండాలన్నమాట. అలాగైతే నీకు లెక్కలు బాగా వస్తుంది అనమాట. మోక్షరా, ఆడకు ఆ చిన్న సైకిల్ తట్ట ఆడతావిట్రా. ఇప్పుడు నీకు చెప్తున్నాను. ఏంటి, నీకు ఎన్ని ఫ్రాక్స్ ఉన్నాయి చెప్పు? 50 ఉన్నాయేంటి? అబ్బో, అందులో అయితే చిరిగిపోయినవి ఎన్ని ఉన్నాయి చెప్పు? 3 ఉన్నాయా? పొట్టైపోయినవి 2 పొట్టైపోయినవి. అయితే 3 2 తీసేస్తే ఎన్ని ఉంటాయి? 45. వెరీ గుడ్. నీకు చెప్తున్నాను మోక్షి, నీకేంటంటే నేను కష్టమేని చెప్తాను. ఓ దొంగడు ఉన్నాడట. ఆ దొంగడేమో ఒక ఇంటికి వెళ్ళి దొంగ చేయడానికి వెళ్ళాడట. అది ఇంట్లో ఏమీ దొరకలేదట. ఓ మూలలో 50 రూపాయల కాగితం దొరికిందట. అది తీసుకుని వచ్చేసాడు. వచ్చి ఇంకో ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఇంట్లోనే ఏమీ దొరకలేదట. అది చూసాడు, ఇటు చూసాడు, ఏం దొరకలేదట. తినడానికి కూడా ఏం దొరకలేదట. కానీ ఓ మూల 100 రూపాయల కాగితం దొరికిందట. ఆ 100 రూపాయలు పట్టుకుని వచ్చేసాడు. వచ్చేసి ఓ ఛాయ్ తాగాడు 10 రూపాయలు ఇచ్చి. ఇంకా వాడి దగ్గర డబ్బులు ఎన్ని ఉంటాయి? 140. ఎలా చెప్పు? ఇప్పుడు 100 రూపీస్ ఒక ఇంట్లో దొరికింది. ఇంకా 50 రూపీస్ ఇంకా ఇంట్లో దొరికింది. అక్కడ దాకా 150 అయిపోయింది. 10 రూపీస్ ఏమో ఛాయ్ తాగిస్తాడు. ఇంకా 140 ఉంది కదా, 140. అరే వెరీ గుడ్.
నీకు ఒకటి చెప్తాను, మళ్ళీ చెప్పు. ఏ? నీకేంటంటే ఏంటి చెప్పాలి. మన పర్జన్యక్క ఉంది కదా, పెద్దమ్మ కూతురు. ఆ పర్జన్యక్కి ఎంత ఇచ్చాను? 50 రూపాయలు ఇచ్చాను. 50 రూపాయలు ఇస్తే అది తీసుకెళ్ళి 50 రూపాయల్లోని 10 రూపాయలేమో వాళ్ళ చెల్లికి ఇచ్చేసింది. చెల్లికి ఇచ్చేస్తే నేను చెప్పింది వింటున్నావా? లెక్క వేసేసుకుంటున్నావా లోపల? 10 రూపాయలు వాళ్ళ చెల్లికి ఇచ్చింది. 5 రూపాయలు 5 స్టార్ కొనుక్కుంది. 5 స్టార్ కొనుక్కుంది. ఇంకా దాని దగ్గర ఎన్ని ఉంటాయి? ఎంత ఉంటుంది? 35 ఉంటుంది. ఎలా చెప్పు? 10 రూపీస్ ఏమో వాళ్ళకి తెచ్చింది. 5 రూపీస్ ఏమో 5 స్టార్ కొనుక్కుంది. 34 రూపీస్ ఉంటాయి. 35 రూపీస్ ఉంటాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. నీకేంటి చెప్పాలి? నీకు చెప్తాను విను. ఒక అగ్గిపెట్టు ఉంది. ఆ అగ్గిపెట్టులోని 50 పుల్లలు ఉన్నాయి. ఆ 50 పుల్లల్లోని అగ్గిపెట్టులోని 50 పుల్లలు ఉన్నాయి కదా. ఆ 50 పుల్లలోని 10 ఇరిగిపోయిన పుల్లలు అనమాట. విరిగిపోయిన తర్వాత కొన్ని పుల్లలు కాలిపోయిన పుల్లలు, అంటే 10 పుల్లలు విరిగిపోయాయి. 10 పుల్లలేమో కాలిపోయిన పుల్లలు ఉన్నాయి అగ్గిపెట్టులోని. ఇంకా ఎన్ని పుల్లలు ఉంటాయి చెప్పు? ఇరిగిపోయిన పుల్లలు, కాలిపోయిన పుల్లలే కదా అందులో ఉన్నవి కదా. 50 ఉంటాయి. 50. 30 కాదా? ఏమి అలాగా కాదు. అగ్గిపెట్టలోనే కలిపాయి, అగ్గిపెట్టలోనే వెళ్ళిపోయి. అయితే 50 కదా అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగానే వచ్చాయర్రా మీకు లెక్కలు. ఇంకా బాగా చదవాలి మీరు. ఏంటి ఇంకా బాగా చదవాలి. అల్లరి చేసిన చదువు దగ్గర మాత్రం చక్కగా గుడ్ గర్ల్లాగా ఉండాలి మీరిద్దరూ. అర్థమైందా? బాయ్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.